జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఒక్కొక్కసారి స్ట్రింగ్స్ మీద కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మోస్ట్లీ ఇమ్యూటబిలిటీ అంటే ఏంటి, తర్వాత రీప్లేస్ ఎలా చేస్తాం, ఇలాంటి దాంతోపాటు నాకు ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్న క్వశ్చన్, ఒక స్ట్రింగ్లో ఒక లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని ఎలా తెలుస్తుంది నీకు అని అడుగుతారు. సపోజ్ ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఏ ఎన్నిసార్లు రిపీట్ అయింది, మనకు కనపడుతూనే ఉంది 3 times రిపీట్ అయిందని, దానికి మీరు సొల్యూషన్ ఎలా చెప్తారో అని అంటారు. సమ్ పీపుల్ స్ట్రింగ్ ఈజ్ లైక్ ఎన్ అరే, కాబట్టి నేను ఫర్ లూప్ వాడతాను లేదా వైల్ లూప్ వాడతాను అని చెప్పడం రెగ్యులర్ ఆన్సర్. కానీ దీన్ని స్పెషల్గా చెప్పగలిగితే బాగుంటుంది. అంటే ఈ 3 ఆన్సర్లు ఇవ్వండి, ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ దెన్ ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని. సో ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తోటి ఎట్లా ఆన్సర్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసుకుంటున్నాను గ్లోబల్గా, ఓకే, అన్నీ చెక్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ మీద ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అప్లై చేసి దాని రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాను నేను. వేర్ p ఈజ్ ఈక్వల్ టు s డాట్ మ్యాచ్ ఆల్ ఆఫ్ re అని re అంటే నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మ్యాచ్ ఆల్కి సప్లై చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ an iterator. హియర్ దిస్ ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ నీడెడ్ అనమాట. ఇప్పుడు దీన్ని ఇటరేటర్ ఎట్లా ఉంటుంది ఒకసారి అవుట్పుట్ ఇట్లా చూద్దాం. సో యూ కెన్ సీ మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇటరేటర్ ఈ రకంగా కనపడుతుంది. సో దీనివల్ల మనకి ఏ యూజ్ ఉండదు. దీంట్లో నుంచి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి వీటన్నిటిని మనము తెచ్చుకోవాలి అని అంటే లెంగ్త్ కూడా డైరెక్ట్గా దొరకదు. సో దీన్ని డైరెక్ట్గా వాడకుండా ముందు ఈ ఇటరేటర్ నుంచి మనం ఒక అరేలోకి కన్వర్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో వేర్ d ఈజ్ ఈక్వల్ టు ఈ అరేలోకి కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్లో మీరు p డాట్ ఏమి రాసినా సరే సరిపోదు. యాక్చువల్గా ఇటరేటర్ని మనము యూజ్ చేసుకోవాలి అని అంటే వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఏ జనరేటర్ ఫంక్షన్ ఇటరేషన్. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అని అంటే దిస్ స్టెప్ ఈజ్ మోస్ట్ క్రూషియల్. మీరు డీస్ట్రక్చరింగ్ ద్వారా ఒక అరేలోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు మీరు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ d అని కనుక చూస్తే మీకు అవుట్పుట్లో మీకు ఒక అరే వస్తుంది. అంటే మీకు ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఆ లొకేషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఫస్ట్ టైం ఏ సెకండ్ ఇండెక్స్, 2 ఇండెక్స్లో, 7 ఇండెక్స్లో, 9 ఇండెక్స్లో వచ్చింది. సో ఇప్పుడు d డాట్ లెంగ్త్ అని కనుక అప్లై చేయగలిగితే మనకి ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ 3 స్టెప్స్ని జాగ్రత్తగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇట్ విల్ బి టూ కూల్. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ బాగా ప్రిపేర్ అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.